హలో గైస్, నేను వైజాగ్ బషీర్ షేక్. ఈరోజు షెడ్యూల్ ఏంటంటే షోల్డర్ ఎక్సర్సైజ్ ఎంత ఈజీ మెథడ్లో అంటే ఒక బార్ మీద ఒక ఎన్ని వేరియేషన్ చేసుకోవచ్చు అనేది నేను ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేశాను. కమన్ లెట్స్ గో. షెడ్యూల్ స్టార్ట్ చేసే ముందు అంటే బిగినర్స్ ఈ విధమైన స్టిక్, ఓకేనా, ఇది ఇంచుమించు ఒక 6 feet ఉంది ఈ స్టిక్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వార్మప్ చేయాలి. అంటే వార్మప్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం స్ట్రైట్గా నించొని షోల్డర్ లెంగ్త్లో మన హ్యాండ్స్ పట్టుకొని ఓకే, ఫస్ట్ మనం ఫ్రంట్ రైస్ చూడండి ఈ విధంగా షోల్డర్ లెంత్ స్ట్రైట్గా పెట్టి మళ్ళీ స్లోగా డౌన్ చేయండి. ఒక 10 to 12 రిపిటేషన్ చేసుకోండి, 15 కూడా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఈ విధంగా ఫస్ట్ వేరియేషన్ చేసుకోవచ్చు. ఈ విధంగా నెక్స్ట్ ఫ్రంట్ అప్ రైట్ చూడండి ఈ విధంగా అంతే, ఓకేనా, ఒక 15 to 20 రిపిటేషన్ చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ చూడండి కొద్దిగా లెంత్ కొద్దిగా వైట్ పట్టుకొని బ్యాక్ అంటే మన హెడ్ బ్యాక్ పెట్టుకొని ఈ విధంగా మనం పుష్ చేయాలి. ఇది కూడా సేమ్ ఒక 15 to 20 రిపిటేషన్ చేసుకోవచ్చు, ఓకేనా. మళ్ళీ సేమ్ అదే విధంగా మళ్ళీ ఫ్రంట్కి అంటే ఫ్రంట్ తీసుకొచ్చి కొద్దిగా దగ్గర పట్టుకొని ఈ విధంగా ఫ్రంట్ ప్రెస్ ఈ విధంగా అంటే ఈచ్ వన్ అంటే 1 సెట్ చేయండి. 15 to 20 రిపిటేషన్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ వార్మప్ అవ్వాలి, ఎందుకంటే మనం బార్ మీదకి వెళ్తాం, లోడ్స్ యాడ్ చేస్తాం, ఓకేనా. కానీ మనం ఫస్ట్ మనం ఫ్రీ మూమెంట్ అవ్వాలి, లోడ్లు కొద్దిగా గెయినింగ్ అవ్వాలి, మజిల్ డెవలప్మెంట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వార్మప్ చేసుకోవాలి. వార్మప్ చేసిన తర్వాత మనం షెడ్యూల్లోకి వెళ్దాం, ఓకేనా. గాయస్, వార్మప్ అయిపోయింది. ఇప్పుడు మన షెడ్యూల్లో డీప్గా వెళ్తున్నాం. ఆ షెడ్యూల్లో వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ విధమైన ఫ్లాట్ బెంచ్ తీసుకుందాం. చూడండి, ఈ ఫ్లాట్ బెంచ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనం చేసుకునే బార్ దాని వెయిట్స్ మనం టేబుల్ మీద పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం కూర్చోవచ్చు. షోల్డర్ ఎక్సర్సైజ్ కంపల్సరీ మనం కూర్చొని చేయాలి, ఇది రూల్. ఎందుకంటే షోల్డర్ ఎక్సర్సైజ్ చాలా మంది నించొని చేస్తుంటారు. నించొని చేయడం వల్ల అంటే షోల్డర్కి ఎఫెక్ట్ పడుతుంది, షోల్డర్తో పాటు మన స్పైనల్ మీద ఎఫెక్ట్ కూడా పడుతుంది. ఎందుకంటే చాలా మంది లిఫ్ట్ చేసేటప్పుడు అంటే హెవీ వెయిట్ ఉండేటప్పుడు అంటే కాల్తో పుష్ చేస్తుంటారు, నెక్స్ట్ బాడీని ఈ విధంగా బెండ్ చేస్తుంటారు. దీనివల్ల ఏంటంటే మనకి ఫర్దర్ కాకపోయినా ఫ్యూచర్లో కంపల్సరీ దీని ఎఫెక్ట్ కంపల్సరీ గ్యారంటీ ఉంటుంది. అది చాలా మందికి స్పైనల్ పెయిన్స్ వచ్చేస్తుంటే దానివల్ల బెల్ట్స్ వేసేస్తుంటారు. అంటే ఇలాంటివి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ముందుగా మనం అబ్జర్వేషన్ చేసుకొని మనం సేఫ్టీ తీసుకోవాలి. కాబట్టి మనం కూర్చొని చేద్దాం. కమాన్. చూడండి, ఇప్పుడు మనం కూర్చోం ఈజీగా అంటే ఈ బార్ పూర్తిగా వైడ్ అంటే ఇప్పుడు షోల్డర్ లెంత్లో పట్టుకున్నాం అంటే మన షోల్డర్ ఉంది కదా, షోల్డర్ అవుట్ లెంత్కి అంటే మన ఎల్బోస్ అంటే ఈ విధంగా ఉండాలి. చూడండి, ఎల్బో ఇప్పుడు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా వెళ్ళకూడదు. ఈ విధంగా వెళ్ళాలంటే అది మరి కంప్లీట్గా అయితే రాంగ్. కానీ ఈ విధంగా మనం ఎల్ యాంగిల్లో పెట్టుకొని హ్యాండ్స్ అప్పుడు మనం లిఫ్ట్ చేయాలి. చూడండి, ఇప్పుడు మనం కూర్చొని లిఫ్ట్ చేసుకోవచ్చు, లేదు అనుకున్నట్టయితే చూడండి ఈ విధంగా కొద్దిగా నించొని ఈ విధంగా, ఓకే, బ్యాక్ పుష్ చేసి మనం ఏదైనా చూడండి. చూడండి, నెక్ వరకు దించాను నేను, మళ్ళీ దాని ఆపోజిట్ పుష్ చేశాను. ఫ్రంట్కి మళ్ళీ పుష్ చేయకూడదు. చూడండి, దాని ఆపోజిట్లోనే ఇలా పుష్ చేయండి. 10 to 12 రిపిటేషన్ చేసుకోండి, ఓకేనా. మళ్ళీ దించేటప్పుడు కూడాను సేమ్ ఏ పొజిషన్లో దించాం మళ్ళీ అక్కడ దించొని మళ్ళీ లేచి అప్పుడు మనం బాడీని ఈ విధంగా పెట్టారు పొజిషన్లో, ఓకేనా. ఈ విధంగా మీరు 3 sets చేయండి, 10 to 12 రిపిటేషన్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వేరియేషన్, సెకండ్ వేరియేషన్. ఫస్ట్ వేరియేషన్కి సెకండ్ వేరియేషన్కి అంటే ఎంత వేరియేషన్ ఉందో హ్యాండ్స్ పట్టుకోవడంలో ఇప్పుడు మీకు చెప్తున్నాను. మనం ఫస్ట్ వేరియేషన్ ఏం చేసాం, ఎల్ యాంగిల్లో పెట్టుకున్నాం. సెకండ్ వేరియేషన్కి వచ్చినట్టే షోల్డర్కి ఈ విధంగా అంటే హ్యాండ్స్ ఈ విధంగా క్లోజ్ చేసుకుని అంటే బటర్ఫ్లై యాంగిల్లో మనం ఎక్కడి నుంచి మూమెంట్ చేయాలి, ఓకేనా. ఈ ఫ్రంట్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అంటే లోడ్ ఎక్కువ అయినప్పటికీ ఈ హ్యాండ్స్ అని ఓపెన్ చేస్తున్నారు. ఈ విధంగా మనం ఓపెన్ చేయకూడదు, ఓకేనా. మనం వచ్చి ఈ విధంగా అంటే ఎలాగైతే మనం స్టార్టింగ్ పొజిషన్ పెట్టామో ఎండింగ్ పొజిషన్ కూడా అలాగే ఉండాలి. ఇది కూడా సేమ్ అంతే. బార్ మీరు ఈ విధంగా పట్టుకొని ఫస్ట్ స్టాండింగ్ పొజిషన్లో పట్టుకొని పొజిషన్ పెట్టుకొని కాలర్ బోన్ దగ్గరికి సిట్టింగ్ ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం చూడండి ఈ విధంగా పుష్ చేయాలి. అంతేగాని పూర్తి మనం ఇది బార్ని విధంగా బ్యాక్ వెళ్ళిపోయి మన ఫ్రంట్కి వచ్చి చాలా మంది ఇలా చేస్తుంటారు. ఇది కూడా రాంగ్ పొజిషన్. మనం చేస్తున్న షోల్డర్ కాబట్టి ఆపోజిట్లో మనం పైకి లేపుతాం. చూడండి, హెడ్ చిన్న బ్యాక్కి వెళ్తాం. ఈ విధంగా మనం 10 to 12 రిపిటేషన్ చేసుకుందాం, ఓకేనా. మళ్ళీ సేమ్ పొజిషన్ మళ్ళీ ఇప్పుడు అయిపోయింది. అది అండ్
మళ్ళీ పైకి లేసి బార్ విధంగా డౌన్ చేసి మళ్ళీ పొజిషన్లో పెట్టుకున్నాం. ఇది కూడా సేమే 3 సెట్స్ చేయండి, 10 to 12 రిపిటేషన్ చేసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వేరియేషన్, మీరు బార్ని చూడండి మన ఈ విధంగా, అంటే మన థై ఉండగా థైకి వైడ్లో పట్టుకోవాలి మనం బార్ని. అంటే థైకి మనం క్లోజ్లో పట్టుకోకూడదు, థైకి వైడ్లో పట్టుకుంటున్నాం. చూడండి, చూసారుగా సరిపోయిందా? ఈ విధంగా పట్టుకొని మనం అప్రైట్ చేయాలి. ఇప్పుడు చూడండి, చూసారుగా స్లోగా. ఈ విధంగా 10 to 12 రిపిటేషన్ చేసుకోండి. ఇప్పుడు ఏ విధంగా అయితే పొజిషన్ చూపించారో ఆ విధంగా పొజిషన్ చేయండి. కానీ ఇది చేసేటప్పుడు మాత్రం ముందు మీరు వీలైతే ఎంటీ రాడ్ చేయండి. ఎంటీ రాడ్ చేసిన తర్వాత అప్పుడు మెల్లమెల్లగా మీరు లోడ్ యాడ్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వేరియేషన్, ఇంకా నేను చెప్పానుగా, అంటే థర్డ్ వేరియేషన్ ఏ యాంగిల్ పట్టుకోవాలో ఫోర్త్ వేరియేషన్ కూడా సేమ్ అదే యాంగిల్ పట్టుకోండి. చూడండి, ఆ యాంగిల్ పట్టుకొని ఫ్రంట్ రైస్. ఓకేనా. అంటే మనం 4 హెడ్ వరకు పైకి లేపి మళ్ళీ కిందకి స్లోగా డౌన్ చేయాలి. అంటే ఇది మాత్రం స్టార్టింగ్ ఇది కూడా అంతే, ఎంటీ రాడ్తో ట్రై చేయండి. మనం చేయగలం, లిఫ్ట్ చేయగలం అనుకున్నట్టయితే మనం స్లో 1 కిలో మనం దానికి యాడ్ చేసుకుంటే మనం చేయొచ్చు. చూడండి, ఈ విధంగా స్ట్రైట్. ఓకేనా. అంటే మనం పొజిషన్లో నిల్చునగా అసలు ఓకుండా మనం చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చూసారా ఎంత ఈజీగా లిఫ్ట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా 10 to 12 రిపిటేషన్ చేసుకోండి, 3 సెట్స్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ వేరియేషన్, మనకు టేబుల్ తీసుకున్నాక ఏం కదా ఫ్లాట్ బెంచ్ ఎడ్జ్కి మనం కూర్చున్నాను. చూడండి, ఫ్లాట్ బెంచ్ పూర్తిగా ఎడ్జ్కి నేను కూర్చున్నాను. లెగ్ పొజిషన్ చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఫుట్ పెట్టాను అంటే చివరి ఎడ్జ్కి 1 ఫుట్, మళ్ళీ దాని లెంత్ చూడండి, అంటే దానికి జాయింట్ చేసుకొని ఇంకో లెంత్ పెట్టుకున్నాను. దీని ఆపోజిట్లో మనకు లెగ్స్ పెట్టుకోవాలి. అంటే 1 ఫుట్ అంటే ఫుట్ ఉందిగా, మళ్ళీ ఇంకో ఫుట్ పెట్టి ఇది మార్జిన్ అనమాట. అంటే అక్కడ మనం లెగ్స్ పొజిషన్ పెట్టుకొని, ఇప్పుడు బార్ అంటే లెగ్స్కి మనం కూర్చొని సిట్టింగ్కి మధ్యలో ఇప్పుడు బార్ ఉంది. ఓకేనా. బార్ మనం వెయిట్ చేసుకొని ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూడండి. ఫస్ట్ వేరియేషన్, సెకండ్ వేరియేషన్ మీకు లెంత్ చెప్పాను కదా. ఫస్ట్ వేరియేషన్ లెంత్ ఈ లెంత్ అంటే ఎల్ ఆకారం, సెకండ్ వేరియేషన్ బటర్ఫ్లై ఆకారం. ఆ రెండింటి మధ్యలో ఇప్పుడు ఈ బార్ మనం పట్టుకోవాలి. చూడండి, పట్టుకొని ఈ విధంగా హెడ్ డౌన్ చేసి చూడండి, ఈ విధంగా చేయండి. ఓకేనా. స్లోగా 10 to 12 రిపిటేషన్ చేసుకోండి. ఆ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. మీకు లోడ్ కావాలని చెప్పానుగా, లోడ్ కావాలని మీరు మెల్లిగా యాడ్ చేసుకోండి. అంటే ఇప్పుడు నేను చూపించిన లెంత్ అంటే లెగ్స్ కన్ఫ్యూజన్ ఉంటారు, అంటే పూర్తిగా స్ట్రైట్గా పెట్టించుకోవాలా అని చెప్పేసి అదే మీకు చూపించాను కూడా. అంటే మన లెగ్ మనం పెట్టి, అంటే ఆ టేబుల్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేసి ఈ లెంగ్త్లో మనం స్టార్ట్ చేసి అప్పుడు లెగ్ ఈ లెగ్ కూడా అక్కడ మనం పెట్టించుకుంటాం. ఈ విధంగా పెట్టుకుని బాడీ కిందకి డౌన్ చేసి అప్పుడు మనం మూవ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వేరియేషన్ సిక్స్త్ వేరియేషన్ ఇప్పుడు చూడండి మనం ఏ విధంగా చేస్తున్నాము. అంటే బార్ని ఏ విధంగా పట్టుకోవాలి. నెక్స్ట్ నేను రివర్స్ తిరుగుతున్నాను. ఇప్పుడు చూసారుగా, రివర్స్ తిరిగి ఈ థై ఉందిగా, ఈ థై వైడ్లో మనం పట్టుకుంటున్నాం బాల్. చూసారుగా, ఈ విధంగా పట్టుకొని హ్యాండ్స్ క్లోజ్లో ఉండాలి. హెడ్ అండ్ డౌన్ చేసి చూడండి, ఈ విధంగా మనం మూవ్ చేయాలి. చూసారుగా, ఈ విధంగా ఒక 10 to 12 రిపిటేషన్ చేసుకోండి. లోడ్ మీకు ఎంత కావాలో లైట్ వెయిట్ నుంచి హెవీ లోడ్కి వెళ్ళచ్చు. ఈ విధంగా మూవ్ చేయండి. ఓకే. అంటే హెడ్ డౌన్ చేసి కంప్లీట్గా మనం చూడండి ఎంతవరకు మూవ్ అవుతుందో అంతవరకు మూవ్ చేసి మళ్ళీ ఎక్కడి నుంచి పొజిషన్ స్టార్ట్ చేసామో అక్కడికి మళ్ళీ డౌన్ చేసి ఈ విధంగా చేయండి. మళ్ళీ మనం డౌన్ చేసేటప్పుడు ఇక్కడ పెట్టుకోవడం ఈజీగా ఉంది. అంటే ఇప్పుడు మీకు నేను చూపించానుగా అసలు ఈ ఫ్లాట్ బెంచ్ ఎందువల్ల వాడామో ఎన్ని విధాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం కిందన పెట్టుకొని పైకి లేపుకొని ఇంజూరీ చేసుకొని టైం వేస్ట్ చేసుకునే కన్నా ఈ ఫ్లాట్ బెంచ్ ఉండడం వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ వేరియేషన్ గాయస్, మనం ఫైనల్ వేరియేషన్కి వస్తాం, ఎండింగ్కి వస్తాం. చూడండి, ఎండింగ్ పొజిషన్ కదా ఫిఫ్త్ వేరియేషన్లో చెప్పాను కదా, సేమ్ ఆ పొజిషన్లో ఉంటుంది. కానీ దానికి దీనికి చిన్న మార్పు అనేది ఉంటుంది. చూడండి, ఇది కూడా సేమ్ టేబుల్ ఎండింగ్ కూర్చున్నాను. లెగ్స్ అంటే ఇంకా మీకు చూపించాను కదా, లెగ్స్ 1 లెగ్ ఇలా పెట్టుకుని 1 లెగ్ పెట్టుకుని ఈ లెంత్ తీసుకుంటేనే దీనికి అవసరం లేదు. మనం 1 లెంత్ చాలు. ఓకేనా. 1 లెంత్ పట్టుకొని బార్
ఇందులో అంటే 2 వేరియేషన్ మధ్యలో అంటే బ్యాక్ ఫ్రంట్ వేరియేషన్ మధ్యలో పట్టుకోండి గ్రిప్ అనేది అనుకున్నాను. ఇప్పుడు దీనికి అవసరం లేదు. ఇగో టై యాంగిల్లోనే ఈ టై వైడ్లోనే పట్టుకోండి. చూసండి పట్టుకొని ఇంకా నేను ఏం చేశాను, బాడీ డౌన్ చేసాను. ఇప్పుడు డౌన్ చేయకుండా చూడండి ఈ విధంగా చూసారుగా, లాస్ట్ వేరియేషన్ ఈ విధంగా అంటే స్ట్రక్ చేయండి ఈ విధంగా చూసారుగా. చాలా ఈజీగా నేను లిఫ్ట్ చేస్తున్నాను చూడండి. అంటే హ్యాండ్స్ ఓపెన్ అవ్వకుండా ఎక్కడైతే కూర్చున్నానో ఆ పొజిషన్లోనే ఇలా మూవ్ చేసుకోండి. ఓకే గాయ్స్, 3 సెట్స్ చేయండి. 10 to 12 రిపీటేషన్ చేసుకోండి. చేసుకునే ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ చూసుకుంటూ చేయండి. ఓకేనా? కంప్లీట్ గాయ్స్. ఒక 7 వేరియేషన్ చాలా ఈజీ మెథడ్లో మీకు చూపించాను. అంటే ఐటమ్స్ ఎక్కువ కాకుండా ఒక సింగిల్ బార్, కొన్ని వెయిట్స్ అండ్ ఒక సింగిల్ బెంచ్ అంటే ఫ్లాట్ బెంచ్ అంటే మీకు ఏ విధంగా చేసుకోవచ్చు అంటే సింగిల్ బార్ మీద కూడా ఇన్ని ఒక 7 వేరియేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు చూపించాను. అందులో మీకు ఎఫెక్ట్ ఎలా పడుతుంది అనేది నెక్స్ట్ ఏ విధంగా చేసుకోవచ్చు ప్రతిదీ పిన్ టు పిన్ కూడా చూపించాను. మీరు ఈ విధంగా ఫాలో అవ్వండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటే జిమ్లో ఉన్నారనుకోండి, కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటుంటాయి కాబట్టి మీకు షెడ్యూల్ పెరుగుతుంది. అంటే మనం అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తాం లేదా మనకి బిజీ లైఫ్లో చాలా టైం తక్కువ ఉంటుంది. అంటే జిమ్కి వెళ్ళలేని టైంలోని అంటే ఇంట్లో కూడా ఒక సింగిల్ బార్ ఉండి ఒక 10 kgs వెయిట్స్ ఉంటే ఒక బెంచ్ ఉంటే ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అంటే షార్ట్ టైంలో కూడా అనేది మీకు నేను ప్రిపేర్ చేసి షెడ్యూల్ చూపించాను. నెక్స్ట్ ఇందులో మీకు రాంగ్ అండ్ రైట్ కూడా ఏంటంటే ఇప్పుడు చూడండి చాలామంది బెంచ్ ఉంటాయి. అంటే బెంచ్ మీరు కూర్చొని చేసుకోవచ్చు. నెక్స్ట్ బార్ అనేది కింద ఉంటుంది. అంటే ఈ ఫ్లాట్ బెంచ్ మీద మీకు అడ్వాంటేజ్ ఏంటంటే అంటే మనం చేసే లోడ్ అంటే ఆ బార్ కూడా మనం దీన్ని పెట్టుకుంటున్నాం. అదే కాకుండా మనం కూర్చుంటున్నాం. అంటే 2 విధాలు ఒక ఫ్లాట్ బెంచ్ మీద మనం దాన్ని 2 విధాలుగా మనం యూజ్ చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం సేవ్ అవుతుంది. లేదు అంటే చూడండి మన కింద పట్టుకొని మళ్ళీ లిఫ్ట్ చేసుకొని మళ్ళీ పెట్టుకొని ఎంత టైం వేస్ట్ దాని తర్వాత స్పైన్ కూడా పడుతుంది. అంటే లైట్ వెయిట్ అనుకుంటే మనం ఈజీగా లిఫ్ట్ చేసుకుందాం. అంటే హెవీ లోడ్కి వెళ్ళేసప్పటికి సడన్గా ఈ బ్యాక్ స్పైన్ మీద పట్టేవచ్చు. ఇలా చాలామందికి ఇంజూర్స్ అయ్యాయి. కాబట్టి మీరు ఎక్కడి నుంచి దీని నుంచి లిఫ్ట్ చేసుకోండి. మీకు పోయింది ఏముంది, చాలా అంటే టైం సేవ్ అవుతుంది. ఈజీ కూడా షెడ్యూల్ ప్రిపేరింగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు లోడ్కి వెళ్ళాలి అనుకునేప్పుడు కంపల్సరీ మీరు బెల్ట్ వాడుకోండి. ఇంకా లోడ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే పక్కన వెయిట్ లిఫ్టింగ్ బెల్ట్ ఉండాలి. ఓకేనా? అది మీరు మర్చిపోవద్దు. నెక్స్ట్ మీకు ఏంటంటే బార్ పొజిషన్ చూపించానుగా, బ్యాక్ ఏ విధంగా పట్టుకోవాలి, ఫ్రంట్కి ఏ విధంగా పట్టుకోవాలి, అలాగే అప్రైట్కి ఏ విధంగా పట్టుకోవాలి, స్ట్రక్స్కి ఏ విధంగా పట్టుకోవాలి అని మీకు చాలా మీరు ఫ్రంట్ రైస్కి ఏ విధంగా పట్టుకోవాలి అనేది మీ ప్రతి పిన్ టు పిన్ చూపించాను. కంపల్సరీ ఈ షెడ్యూల్ మీరు ప్రిపేర్ అవ్వండి. అంటే పనోడుతానే ఉండాలి తప్ప పనిముట్లతో పని లేదు. చాలామంది ఈ మధ్యన అంటే లెర్నర్స్ ఏంటంటే జిమ్ జాయిన్ అయ్యి ఈ ఇన్స్టాగ్రామ్లో చూసి ఈ ఐటెం లేదు ఆ జిమ్లో కోచ్లకు అడుగుతున్నారు, ఆ జిమ్ వాండర్స్కి అడుగుతున్నారు. అరే బాబు, పనోడుతనం ఉంటే పనిముట్లతో పని లేదు. నేను చూపించానుగా మీకు సింగిల్ బార్ మీద ఒక 7 వేరియేషన్స్ అయినా ఈజీగా కూర్చొని ఒక 2 ఐటమ్స్ అయితే నించొని కూడా అంటే దానికి స్పేస్ కూడా ఎక్కువ అవసరం లేకుండా అంటే పక్కన డిస్టర్బెన్స్ చేయకుండా ఒక దగ్గర కూర్చొని మనం ఎంత ఈజీగా చేసుకోవడం. అంటే మనం చేసుకోవాలని కాన్సెప్ట్ ఉండేటప్పుడు అది ఒక ఐటమ్ని ఎన్ని విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. అది మైండ్ ఫిక్స్ చేయాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచువాలిటీ ఫిక్స్ చేయాలా, నెక్స్ట్ టైమింగ్ సెన్స్ కూడా ఫిక్స్ చేయాలా. ఈ విధంగా అంటే మన మైండ్ సెట్ మనం ఎలా చెప్తే అలా వినాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము చేస్తున్నాం కదా వీడియోస్, అంటే మాలాగా చాలామంది చేస్తున్నారు వీడియోస్. అది ఏది ఎంతవరకు నిజం, ఏది ఎంతవరకు అబద్ధం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని ట్రై చేయాలి. అంటే విన్నంత మాత్రం మనకు దాంట్లోని వచ్చేసేదే లేదు, మన బాడీ వచ్చేసేది లేదు. విన్నాం, ఆ తర్వాత మనం దాన్ని ట్రై చేయాలి. 1-2 సార్లు ట్రై చేసిన తర్వాత ఇది డెవలప్మెంట్ ఉందా లేదా అనేది ఆ తర్వాత మీరు మా కామెంట్స్ రూపంలో తెలియజేయాలి. అలాగైతేనే కదా నెక్స్ట్ షెడ్యూల్ మేము చేయడానికి బాగా ప్రిపేరింగ్ అవుతాం. మీరు చెప్పకపోతే మాకేం తెలుస్తుంది? ఓకేనా? మీరు ఇప్పుడు చూడండి, వినండి, ట్రై చేయండి. మీకు బాగుందంటే మీరు పక్క వాళ్ళకి షేర్ చేయండి. దీనివల్ల పోయిందేం కదా, ఆరోగ్యం మహాభాగ్యం. మనం ఆరోగ్యం ఉండడం గొప్పతనం కదా. మన ఆరోగ్యంతో పాటు 10 మంది ఆరోగ్యానికి పనిచేయడం ఇది గొప్పతనం. ఇది మీరు ఎట్టి పరిస్థితులు మర్చిపోకండి. ఇలాగే మీకు నా వీడియోస్ నచ్చుతుంటే మీకు ఏమైనా డౌట్స్ వస్తే నా కామెంట్స్ రూపంలో తెలిసి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నేను మీ వైజాగ్ బషీర్ షేక్.